దేశవ్యాప్తంగా పెట్రోల్ ట్యాంకర్ల డ్రైవర్లు ధర్నాకు దిగారు. ఇదే నేపథ్యంలో ఇక ఉదయం నుండి పెట్రోల్ బంకుల చుట్టూ వాహనదారులు బారులు తీరారు. నిజంగా పెట్రోల్ కొరత వస్తుందనే అనుమానంతో ఇక గత 2 రోజుల క్రితం నుండి కూడా అటువైపు న్యూ ఇయర్, మరొక వైపు పూర్తిగా సంక్రాంతి ఆదివారాలు కావడంతో పూర్తిగా వాహనదారులు ఇక 2 రోజుల వరకు పెట్రోల్ ఉండదేమో అనే ఆందోళనతో పూర్తిగా పెట్రోల్ బంకుల చుట్టూ బారులు తీరిన నేపథ్యం కనబడుతుంది. మనం చెక్ పోస్ట్ జూబ్లీ చెక్ పోస్ట్ పరిధిలో ఉన్నాము. ఎక్కడికక్కడ పోలీసులను వారిని వాహనదారులను అదుపులో పెట్టడానికి కూడా పోలీసులను కూడా ఇక్కడ నిలువరించేందుకు పోలీసులను కూడా ఇక్కడ ఉంచిన పరిస్థితి కనబడతా ఉంది. ఇక వారిని అందరినీ కంట్రోల్ చేయడానికి కూడా పోలీసులు కూడా ఇక్కడ వచ్చిన నేపథ్యం కనబడతా ఉంది. ఏం చేయలేదు, మా పరిస్థితి మేము బాధ మనం చెప్పుకోవాలి, మా కష్టం మేము పడాలి అంతే. పెట్రోల్ లేదని ఎప్పుడు తెలిసింది మీకు? ఇప్పుడు వచ్చినాం పోసుకోవడానికి, పోతే స్టాక్ నడుస్తుంది, బంద్ ఉంది. ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి చాలా గందరగోళంగా ఉందండి. అసలు పెట్రోల్ అసలు షార్టేజ్ అంటారు, అసలు సమ్మె అంటారు. మళ్ళీ ఇప్పుడు వచ్చిన వార్త ఏంటంటే అసలు సమ్మె ఏం లేదు, విరమించుకున్నారు, అంత యథావిధిగానే ఉన్నది. ఎందుకు ఈ జనాలు ఇంత ఇది అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు అందులో వార్త ఇది ఒకటి. మరి ఇది ఎంత నిజము ఎంత అనేది మనకి క్లారిటీ అయితే లేదు. కాబట్టి లారీ యజమానులు వాళ్ళు సమ్మె చేస్తున్నారని చెప్పేసి మధ్యాహ్నం నుంచి అయితే టాక్ ఉంది. మేము ఎక్కడ చూసినా కూడా బంకుల్లో చాలా మంది జనాలు అయితే ఉన్నారు. కానీ జనాలు కొంచెం కంట్రోల్ గా ఉండి నిదానంగా చేస్తే బాగుంటుందని అది. కానీ ఇప్పుడు మరి ఇక ఒక చిన్న వార్త అయితే వచ్చింది, సమ్మె విరమించుకున్నారు, సమ్మె మళ్ళీ వేస్తున్నామని చెప్పేసి వెయిటింగ్ లో ఉన్నాను. ఆల్రెడీ బంకుల దగ్గర కూడా మాట్లాడాను. ఆల్రెడీ ఇప్పుడైతే బంకులు అయితే ఉంది, డీజిల్ అయితే ఉంది. ఈ జనాల వల్ల కొంచెం ఆపేసినారు. అది ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తారంట. అది ఏం చెప్పదలుచుకున్నారు అంటే జనాలు కొంచెం చూసి నిదానంగా చేసుకోవాలి. ఒకటేసారి అందరూ వచ్చే వరకల్లా ఇక్కడ అంతా ప్రాబ్లం అవుతుంది, ఇక అందరికీ ఇబ్బంది అవుతుంది. అది ఇది చాలా మంది వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈ ప్రాబ్లం ను సాల్వ్ చేయాలి. అదే విధంగా అసలు ఈ ప్రాబ్లం మూలాలకు మనం పోయినట్టయితే పూర్తిగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకొచ్చింది, ఆ చట్టంలో కొన్ని మార్పులు తీసుకొచ్చింది. ఇక వెహికల్ యాక్ట్ చట్టానికి సంబంధించి పూర్తిగా ఎవరైతే ఇక యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోతారో వారికి సంబంధించి 7 ఏళ్ల జైలు శిక్ష, అదే విధంగా 10 లక్షల జరిమానా అంటూ కూడా ఒక రోడ్ సేఫ్టీకి సంబంధించి పూర్తిగా ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. దాన్ని నిరసిస్తే పూర్తిగా ఏదైతే డ్రైవర్లు నిరసన దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. ఇదే నేపథ్యంలో పూర్తిగా మనకు ఏదైతే ఇప్పుడే గత కొద్దిసేపటి క్రితమే వారిని కేంద్ర ప్రభుత్వం కూడా చర్చలకు పిలిచిన నేపథ్యం. పూర్తిగా ఆ చర్చలు ఏ విధంగా వెళ్ళబోతున్నాయి, చర్చలు సఫలమవుతాయా లేదా అనేది మాత్రం ఒకంత ప్రశ్నార్థకంగా మారింది. మరొక వైపు మాత్రం పూర్తిగా వాహనదారులు మాత్రం చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక మేము రోజువారీ వర్క్ చేయడానికి ఏ విధంగా వెళ్ళాలి, పెట్రోల్ అనేది ఇక అత్యవసరం కదా అనేది పూర్తిగా ఒక క్వశ్చన్ మార్క్ మాత్రం కనబడతా ఉంది. ఇక వీరి కష్టాలను మాత్రం కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా పరిష్కరించబోతుంది, నిజంగా అదేవిధంగా పెట్రోల్ ట్యాంకర్ల డ్రైవర్ల యొక్క ఏదైతే సమ్మెని ఏ విధంగా నిలువరించి పూర్తిగా ఏదైతే వాహనదారులు ప్రజలకు ఎలాంటి ఇక్కట్లు లేకుండా చూస్తుంది అనేది మాత్రం ఇక కొద్దిసేపు వేచి చూడాల్సిన అవసరం మాత్రం ఉంది.